వెల్కమ్ టు ఎయిత్రా. ఏ కంపెనీ అయినా ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. అదేవిధంగా ఎయిత్రా కూడా ఒక ఆలోచనతోనే మొదలు కాబోతోంది. ఎయిత్రా అంటే ఏఈటీఆర్ఏ. ఇట్స్ నాట్ జస్ట్ లెటర్స్. అడ్వాన్స్డ్ ఎడ్యుకేషనల్ ట్రాన్సిషన్ రెసిలియంట్ అకాడమీ. అసలు ఎందుకు ఎయిత్రా అనేది నేను ప్రారంభించాలనుకుంటున్నాను అనంటే, ఎన్నెన్నో సమస్యలు మన చుట్టూతా ఉన్నాయి. మన తరం మన ముందు తరం కంటే టెక్నాలజీ పరంగా, జీవన విధానాల పరంగా, విలువల పరంగా కొంత పురోగతి సాధించింది. కానీ ఈ తరం కంటే రానున్న తరాలు ఇదే విధమైనటువంటి ఉత్తమ విలువలని కొనసాగిస్తూ ఉంటుందా? పురోగతిని సాధిస్తూ ఉంటుందా? లేదా అంతకంతకు దిగజారిపోతుందా? ఈ సమస్యలు ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నాయి? ఒకటా? రెండా? ఎన్ని సమస్యలు రానున్న తరాలకి ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నాయి? టెక్నాలజీ పరంగా, మానవతా విలువల పరంగా, సోషల్ మీడియా పరంగా, ఎడ్యుకేషనల్ పరంగా, గవర్నమెంట్ పరంగా, ఆలోచన విధానాల పరంగా, ఇలా ఒక్కటేమిటి అనేక అంశాలతో రానున్న తరానికి అనేక విధాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. మరి ఈ ప్రశ్నల గురించి ఎవరు ఆలోచించాలి? ఏ విధంగా వీటికి పరిష్కారం వెతకాలి? ముఖ్యంగా విద్యా వ్యవస్థ, ఎడ్యుకేషన్ అనేటువంటిది రానున్న రోజులలో చాలా విపరీతమైనటువంటి ఎదురు దెబ్బలను ఎదుర్కోనుంది. ఎందుకో చెప్పనా? ఒక చిన్న ఉదాహరణ. మన మునుపటి తరం కమ్యూనికేషన్‌కి కేవలం చేతి రాతయే ప్రధానం. ఉత్తరాలు రాయాలి అన్నా, పుస్తకాలు రాయాలి అన్నా, కావ్యాలు రాయాలి అన్నా, లేక ఏదైనా శిలాఫలకాలు రాయాలి అన్నా చేతి రాతయే ప్రధానం. కాబట్టి వాళ్ళు రాతని ఎంచుకున్నారు. ఆ రాతలో దస్తూరి అంటే హ్యాండ్ రైటింగ్ ఎంత నీట్‌గా ఉంటే అంత బాగా కన్వే అయ్యేది. అందులో భాగంగానే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఎవరికైతే లాంగ్వేజ్ బాగా వస్తుందో వాళ్ళకి ఎక్కువగా డిమాండ్ ఉండేది. ఎవరు ఎంత అందంగా రాసేవారో, ఎంత వేగవంతంగా రాసేవారో వాళ్ళకి కూడా విలువ, డిమాండ్ అనేటువంటిది అంతగా ఉండేది. బ్యాంకుల దగ్గర నుంచి తీసుకోండి, ప్రతి ఒక్కటి కూడా చేత్తోనే రాసేవారు. స్కూల్లో అటెండెన్స్ బుక్ దగ్గర నుంచి, గవర్నమెంట్ లెక్కల దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళు చేతి రాతతోనే రాసుకునేవారు. సో మచ్ ఆఫ్ ప్రెషర్, సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ వాళ్ళకి ఉండడం జరిగింది. కానీ మన తరం ఉద్యోగ స్థితికి వచ్చేసరికే కంప్యూటర్స్ వచ్చేసాయి. చేతి రాత పని తగ్గిపోయింది. మనమంతా కూడా టైపింగ్ మీద ఆధారపడ్డాం. మనం ఉత్తరాలకి బదులు మెసేజెస్, మెయిల్స్ మీద ఆధారపడ్డాం. కమ్యూనికేషన్ విధానం ఎంత ఫాస్ట్‌గా మనం వెళ్తామో అన్న దాని మీద ఆధారపడింది. ఎంత డీటెయిల్డ్ ఓరియెంటెడ్‌గా మనం రాయగలుగుతాము అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. అదేవిధంగా ఆ సెంటెన్స్‌ని ఎంత బాగా కన్‌స్ట్రక్ట్ చేస్తాము అనే దాంట్లోకి వచ్చింది. ఎంత వేగవంతంగా మనం దాన్ని డెలివర్ చేస్తాము అనేటువంటిది కూడా పరిగణలోకి వచ్చింది. గత 5 ఏళ్లుగా మీరు తీసుకున్నట్లయితే ఈ టెక్నాలజీ అనేటువంటిది ఈ కమ్యూనికేషన్ సిస్టంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. చేతి రాత పూర్తిగా తగ్గిపోయింది. టైపింగ్ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోతోంది. పెద్ద పెద్ద సెంటెన్స్‌లు రాసే బదులు బుల్లెట్ పాయింట్స్ రాస్తే చాలు, ఒక సింగిల్ ప్రాంప్ట్ మొత్తం డీటెయిల్డ్ మెసేజ్‌గా కన్వే చేస్తోంది. ఏ విధంగా రాయాలో, ఏ విధంగా ఉండాలో, భావ వ్యక్తీకరణతో పాటు హాస్యము, ఇలాంటి అనేక అంశాలు, పొలైట్‌గా రాయాలా, ప్రొఫెషనల్‌గా రాయాలా, ఎలా రాయాలో మనం ఇచ్చిన కేవలం 2, 3 బుల్లెట్ పాయింట్స్ తోటే ఎంటైర్ ఎస్సే లేదా మెసేజ్ లేదా మెయిల్ ఏదైతే ఉందో వాటిని మొత్తం రాసేటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్‌ని కూడా మనం అలవరుచుకున్నాం. ఇక ఇప్పుడిప్పుడే మనకి వస్తున్నటువంటి కమ్యూనికేషన్ సిస్టంలో వాయిస్ మెసేజెస్ మనం అందరం అలవాటు పడ్డాం. మన మెసేజ్‌ని పూర్తిగా టైప్ అనేదే చేయకుండగా
కేవలం మన వాయిస్‌తోనే మెసేజ్‌ని పంపించేసేలాగా. ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఎన్‌క్రిప్టెడ్ మెసేజెస్‌ని మనం వాయిస్ మెసేజెస్‌ని పంపించుకుంటూ ఉన్నాం. మరి రానున్న తరానికి ఇవి ఇంకేవేమి ముందుకు తీసుకొని వెళ్తాయి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎలా వాళ్ళు కమ్యూనికేషన్ సిస్టమ్‌ని ఎన్హాన్స్ చేసుకుంటారు? అంటే కనురెప్పలతో ఇట్లా కొడతారా? రాయడం అయిపోయింది. టైపింగ్ అయిపోయింది. మాట్లాడడం అయిపోతోంది. ఇక నెక్స్ట్ మిగిలేది ఏముంది? అంటే ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళు మీ వయసుకు వచ్చేసరికి ఎలా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు చదివిన చదువులకి ఒక విలువ ఉండేది. భాషా ప్రాతిపదికన ఉండేటువంటిది. ఇప్పుడు ఆ భాషా ప్రాతిపదిక అనేటువంటిది పోతోంది. యూనిఫైడ్ లాంగ్వేజ్. ఓకే. దట్స్ ఫైన్. ఒక చోట చదువుకున్నవాడు ఎక్కడికెళ్ళినా బతకగలడు అన్న ధైర్యం వచ్చింది. జస్ట్ ఫైన్. మనందరికీ బావుంది. మనందరం ఐటీ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాం. డాక్టర్స్ అవుతున్నారు, లాయర్స్ అవుతున్నారు. రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి అందరూ కూడా చక్కగా ఉన్నారు. యూనిఫైడ్ లాంగ్వేజ్, యూనిఫైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, యూనిఫైడ్ స్టడీ మెటీరియల్స్ ఈస్ ఆల్ ఫైన్. బట్ మన తర్వాత పిల్లలు ఏం చదువుతారు? ఎలా చదువుతారు? మనం అందించిన దానిని వాళ్ళు వారసత్వం కింద ఎలా తీసుకెళ్తారు? మనం చదువుకుంటున్నప్పుడు అసలు ఈ సబ్జెక్ట్ నాకెప్పుడు ఉపయోగపడుతుంది జీవితంలో అని నేను చాలా సార్లు ఆలోచించేవాడిని. నాలాగే నా తోటి మిత్రులు, నా క్లాస్‌మేట్స్ కూడా ఇప్పుడు ఇది చదివింది ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఎలా ఉపయోగపడుతుంది జీవితంలో? అనేది మేము చాలా సార్లు అనుకునేవాళ్ళం. ఇదే విషయాల్ని మేము మా టీచర్స్‌కి గూడా అడిగేవాళ్ళం. వాళ్ళు రేపన్న రోజున నువ్వు పలానా ఉద్యోగంలో జాయిన్ అయితే అప్పుడు నీకు ఇలాంటివి నీకు ఉపయోగపడే సందర్భము ఉంది. అంటే ఆ ఉద్యోగం నేను చేస్తానో లేదో నాకు తెలీదు. ఎప్పుడు నేను మాట్లాడుతోంది 8థ్ క్లాసు, 9థ్ క్లాసు, 7థ్ క్లాసు ఆ టైముల్లో గురించి మాట్లాడుతున్నా. కానీ ఇప్పుడు పిల్లలకి అలా లేదు. డబ్బుని సంపాదించాలంటే కేవలం ఉద్యోగమే చెయ్యాలి అన్నటువంటి విధానము లేదు. లేదా ఒక బిజినెస్ పెట్టాలి అనంటే ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ ఉండాలి అన్నటువంటి విధానం లేదు. 10,000 ఉన్నా చాలు నేను బిజినెస్ పెడతాను. రూపాయి ఉన్నా చాలు నేను బిజినెస్ పెట్టుకుంటాను అనేటువంటి పరిస్థితుల్లోకొచ్చారు. సో, డబ్బు సంపాదించడానికి అనేక విధాలైనటువంటి రాజమార్గాలు, దొంగ మార్గాలు అన్నీ వాళ్ళకి తెలిసిపోయాయి. తెలిసిపోతున్నాయి. వాళ్ళ లైఫ్ స్టైల్స్‌ని, వాళ్ళ ఆలోచన విధానాల్ని ఆ విధానంలోనే ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ అభిరుచులకి తగ్గట్లుగా ఎలా బతికితే నేను డబ్బు సంపాదించుకుంటాను, నా అభిరుచులను ఏ విధంగా తీర్చుకుంటాను. ఒక మాట అనిపించుకోకుండగా, ఒక మాట అన్నా వాళ్ళు పట్టనట్లుగా ఉంటున్నారు. మరి ఇటువంటి సందర్భాలలో వీళ్ళకి ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి? 9-6 కూర్చోబెట్టి లేదా 9-4 కూర్చోబెట్టి పేరాలు రాయించి ఎప్పుడో పెద్ద అయిన తర్వాత ఉపయోగపడేటువంటి చదువుల్ని ఇప్పుడు మళ్ళా వాళ్ళ చేత చదివిస్తూ మన తరానికి ఉన్న ఆలోచన ధోరణియే ఇప్పుడు వీళ్ళకి కూడా ఉంటుంది అని భావించి అదే విధమైనటువంటి సిలబస్‌ని ప్రిపేర్ చేయడం కరెక్టేనా? అదే విధంగా స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ అని చెప్పి వీళ్ళు చదివింది చదివంతా చదువుకుంటారు. మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా స్కిల్ బేస్డ్ ట్రైనింగ్స్ అని చెప్పి మళ్ళా నేర్చుకుంటూ ఉంటే ఇక వీడు ఎప్పుడు దానిని అనుభవిస్తాడు? నేను కొద్ది రోజుల క్రిందట ఒక స్కూల్‌కి వెళ్ళి అక్కడ నేను కొంతమంది పిల్లలతో అంటే సమ్మర్ హాలిడేస్‌కి ముందు నేను ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను పిల్లల్ని కొంతమందితో మాట్లాడాను. చిన్న పిల్లలు. వాళ్ళు నన్ను కొన్ని క్వెషన్స్ అడిగారు. సార్ మీరు ఏఐ గురించి వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే. విచ్ ఈస్ ఫైన్. కానీ మేము కూడా దాని మీద వర్క్ చేస్తున్నాం. మీకు నాకు తేడా ఏంటి? సేమ్ నాలెడ్జ్ ఏఐకి సంబంధించి వి ఆల్ సేమ్ కదా! నాకెంత సిలబస్ అవైలబుల్ దొరుకుతోందో మార్కెట్‌లో వాళ్ళకి అదే అవైలబుల్‌గా దొరుకుతోంది. బట్
ఇక్కడ నాకు ఫండమెంటల్ నాలెడ్జ్ అనేటువంటిది యాడ్ ఆన్ అయ్యింది. ఎక్స్‌పీరియన్స్ అనేది యాడ్ అయ్యింది. ఇక్కడ వాళ్ళకి థియరిటికల్‌గా మాత్రమే యాడ్ ఆన్ అవుతుంది. ఆ విషయాన్ని నేను వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. బట్ వాళ్ళంటారు, "మాకు మీ ఎక్స్‌పీరియన్స్‌తో మాకు పనేముంది? విల్ లెర్న్ బై అవర్ సెల్ఫ్." గత కొన్నేళ్లుగా మీరు ఏదైతే తీశారో అవన్నీ మీరు చాలా లాంగ్ ప్రాసెస్‌లో నేర్చుకున్నారు. కానీ మేము అవన్నీ కూడా జస్ట్ 3-4 మంత్స్‌లో మేము ప్రాక్టీస్ చేసేసుకుంటాం. బికాజ్ వి నో వాట్ ద మిస్టేక్స్ యూ పీపుల్ డిడ్. ఎంత కనువిప్పు కలిగించిందనంటే, వి నో వాట్ యూ పీపుల్ మేడ్ ద మిస్టేక్స్ అనేటువంటిది చాలా పెద్ద సెంటెన్స్ అది. మన కాలగమనంలో మనం చేసుకున్నటువంటి తప్పులు వాళ్ళకి తెలిసిపోతున్నాయి. అదేవిధంగా మనం చేసిన ఒప్పులు కూడా తెలిసిపోతున్నాయి. అటువంటప్పుడు వీళ్ళ విద్యా విధానం అనేటువంటిది ఎంత ఫాస్ట్ పేస్డ్‌గా ఉండాలి. నేను ఫోటోగ్రఫీ కోర్స్ నేర్చుకున్నప్పుడైనా గానీ, నేను ప్రొఫెషనల్ ఎడిటింగ్ కోర్స్ నేర్చుకున్నప్పుడైనా ఎప్పుడు 12 ఏళ్ల క్రిందట మాట చెప్తున్నా. అప్పుడు నాకు 2 సంవత్సరాలు పట్టేది నేర్చుకునేదానికి. అప్పుడు మళ్ళా తర్వాత ప్రాక్టీస్ సెషన్స్‌కి వచ్చేవాళ్ళం. సో, ప్రాక్టీస్ సెషన్స్‌కి వచ్చి మళ్ళా డే టు డే ప్రాక్టీస్ చేసుకొని, వచ్చింది నోట్స్ రాసుకొని, రకరకాల సీనియర్స్ తోటి దగ్గరికి వెళ్ళి రకరకాల అంశాలతో మాట్లాడి నోట్స్ రాసుకొని చాలా కష్టపడాల్సి వచ్చింది ఆ టైంలో. కానీ ఇప్పుడు ఈ తరానికి అంతే టైము, అంతే సిలబస్, అదే విధమైనటువంటి ప్రాసెస్ ఉందా? లేదు. కాలానికి తగ్గట్లుగా విద్యా విధానం కూడా మారుతూ వచ్చింది. పిల్లల సైకాలజీ మారింది. కాబట్టి మనము కూడా వారికి తగ్గట్టుగా విద్యా వ్యవస్థని మార్చాల్సిన సమయం కూడా వచ్చింది. నాకు తెలిసినంత వరకు నేను నా పరిజ్ఞానం మేరకు ఎన్నెన్ని అంశాలలో నేను ప్రావీణ్యతను గావించానో వాటన్నింటినీ కూడా కేంద్రీకరించి ఒక అనుభవజ్ఞమైనటువంటి ఈ తరానికి, వచ్చే తరానికి ఉపయోగపడేటువంటి అంశాలతో ఒక అకాడమీ ఉంటే బావుంటుంది. దీంట్లో రకరకాలైనటువంటి ఫ్యాకల్టీస్ వస్తారు. గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతోంది. అంటే సిలబస్ ఏ విధంగా ఉండాలి? వీళ్ళకి ఆ ఫాస్ట్ పేస్డ్ జనరేషన్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యే విధంగా ఏ విధంగా క్లాసెస్ ఉండాలి? వాళ్ళు నేచర్‌కి దూరం గాకూడదు. రిలేషన్‌షిప్‌కి దూరం అవ్వకూడదు. హ్యూమన్ వాల్యూస్‌కి దూరం అవ్వకూడదు. నాలెడ్జ్‌కి దూరం అవ్వకూడదు. స్కిల్ బాగా ట్యూన్ అవ్వాలి. డే టు డే వాళ్ళు చక్కగా నేర్చుకోవాలి. సరదాగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. ఫియర్‌లెస్‌గా లైఫ్ జీవించాలి. ఇట్లాంటి ఎన్నెన్నో ఉత్తమమైనటువంటి విలువలను తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ ఏత్రా అనేటువంటి వ్యవస్థని స్థాపించబోతున్నాం. ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఈ సంస్థ చేసేటువంటి కార్యకలాపాలు ఎలా వెళ్తున్నాము, ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఏ విధమైనటువంటి అడుగులని మేము ముందుకు వేస్తూ ఉన్నాము అనేటువంటి అంశాలని కొన్ని సమాజానికి బహిరంగంగా చెప్పగలిగేటువంటి అంశాలని వీటన్నింటినీ కూడా ఈ మాధ్యమం ద్వారా వెళ్తూ ఉంటుంది. ఇక ఏవైతే రానున్న రోజులలో డిజైన్ చేస్తున్నామో, ఇప్పుడు రానున్న రోజుల్లో ఏవైతే ఉండాలి అని డిజైన్ చేస్తున్నామో అవన్నీ కూడా హైలైట్స్ ఇందులో ఇస్తూ ఎక్కువగా స్కూల్స్‌ని, కాలేజెస్‌ని టార్గెట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. మీరు, మీ పిల్లలు, మీ ముందు తరము అందరూ కూడా మా ఈ ఆలోచనలను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము.